హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి గర్జలు ఎలా చేస్తామని చూపిస్తాను. ముందుగా 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు, ఇది ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు 3 స్పూన్ల సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. అదే అండి, మా సైడ్ అయితే దీన్ని బొంబాయి రవ్వ అంటాము. రవ్వ వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మైదా పిండి, ఆయిల్, రవ్వ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ పిండి అనేది స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని పిండికి గాలి తగలకుండా లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. అలా చేసే పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు గర్జె లోపల పెట్టే స్టఫ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసి 1/2 కప్ కాజు, 1/2 కప్ బాదం, 1/2 కప్ పుట్నాల పప్పు యాడ్ చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకొని 1 కప్ ఆఫ్ సూజీ రవ్వని యాడ్ చేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1.5 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న నట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ముందు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని పూరీలాగా తాల్చుకోవాలి. పూరీలాగా చేసుకున్న తర్వాత నేను రౌండ్గా ఉన్న లిడ్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని అందులో పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఎడ్జెస్లో వాటర్ యాడ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ గర్జలు చేసే స్పూన్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాక ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా గర్జలు చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మెల్లిమెల్లిగా గర్జలు అనేటివి ఆయిల్లో వేసుకోవాలి. గర్జలు ఒక సైడ్ కాలినాక మరో వైపు మలుపుకోవాలి. 2 సైడ్లు మంచి కాలినాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక బయటికి తీసుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన కొబ్బరి గర్జలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.